దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. మరలా ఒక పునరుత్థాన దినము దేవుని సన్నిధిలో ప్రభుని స్తుతించి ఆరాధించే సమయంలోకి వచ్చి ఉండగా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, మహోన్నతుడ, మహాగండము పరిశుద్ధ పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన వారమంతా మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించి ప్రభా, మీ రెక్కల చాట్ల మీ ఆశ్రయపురం మమ్మల్ని దాచి మంచి ఆరోగ్యం కాపుదల భద్రత అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, మేము పాటల ద్వారా కొద్ది ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరుస్తుండగా మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ఆయన. హృదయపూర్వకంగా హృదయాంతరంగంలోంచి మీ సన్నిధిలో పాడుటకు ప్రభా, మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభా, మీ సన్నిధి ఆత్మ చేత మమ్మల్ని నడిపించాలని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా దైవజనులు నిలబెట్టుకుని ప్రభా, మంచి వర్తమానంతో మమ్మల్ని తృప్తిపరచవలసిందిగా యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Hallelujah.
యేసయ్య చింతలన్నీ తీర్చను అనే పాట పాడతాను. హృదయ
స్తుతించి ఆరాధన చేసుకుందాము. ప్రభు మన యొక్క రక్షణ శృంగముగా, ఆయన కేడముగా, ఆయన ఆశ్రయపురములో దాయించు కంటి పాప వలె కునుక కన్నిద్రపోక మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు. ఆయన మనకిచ్చిన వాగ్దానంలో ఎన్నో మన జీవితాల్లో స్వతంత్రింప చేసుకునే విధంగా మనల్ని నడిపిస్తున్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కనిపింపకుండా తన చంటి పిల్లలు మంచుగా వారైనా మర్చుడు కానీ నేను ఇప్పుడు మరవని వాగ్దానం చేసిన దేవుడు. వాగ్దానం ప్రకారంగా ప్రభా మీరు మమ్మల్ని నా తండ్రి విడివని ఎడబాయని దేవుడుగా ఉండి ప్రభా మీ కృప మా ఇళ్ళ కనపరచుచు తండ్రి ప్రభా మీ ఆశ్రయపురంలో దాచిన దేవా మీకు స్తోత్రం. ప్రభువా మీకు స్తోత్రం. ఏమి అర్పించగలము తండ్రి, మీరు చేసిన మేలులను బట్టి, మీ ఉపకారమును బట్టి తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవా మీకు స్తోత్రం. కుమారుడైన క్రీస్తు మీకు స్తోత్రం. ఆదరణకర్త మీకు స్తోత్రం. అదృశ్య రూపీ స్తోత్రం. సర్వకాల సర్వవస్థలేదు మాతో కూడా ఉన్న దేవా మీకు స్తోత్రం. అలనాడు ఇశ్రాయేలు ప్రజల ప్రభా నా తండ్రి యావత్ బాధలొందిన విధముగా ప్రభా మీ ప్రజల పక్షంగా మీరుండి నాయన ప్రతి వారి బాధలో, కష్టములో, బలహీనతలో ప్రభ తోడుగా ఉండి ప్రభ నేనున్నాను మీకు అని అభయం ఇచ్చి మమ్మల్ని నా తండ్రి నీ కృపలో బలపరిచిన దేవా, మమ్మల్ని నడిపిస్తున్న దేవా. ఒకవేళ మేము నడవలేని స్థితిలో మమ్మల్ని ఎత్తుకొని ఆయన అని దినము మా భారము భరిస్తున్న మీ పరిశుద్ధ పవిత్ర పాదములకు తండ్రి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం. రిఫా మస్సిదరి వషర ఎల్హోర వసకలీర వందర వషర మెరోహదల రాసరి వందర వసకరి మిలందరి దర వసదరి కావంతర వందలరా. హల్లెలూయా. మరాదర కందల రందర వసదరి వషరి. తండ్రి మీకు స్తోత్రం నాయన. మీ వాత్సల్యతకై మీకు స్తోత్రం. ఎడతెగని మీ ప్రేమకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా మీకు స్తోత్రం. ప్రతి దినము ప్రతి ఉదయకాలంలో నూతనమైన వాత్సల్యత మా అందరి పట్ల కనపరచుచు ప్రభా నీ జాలిగల హస్తములతో మమ్మల్ని నడిపిస్తున్న నీ మహాప్రేమకై తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. యేసు రాజా మీకే స్తోత్రం. మీకు మహిమ, మీకు ఘనత యుగ యుగములు తరములు ప్రభా మీకే నా తండ్రి. ఓ యేసు తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజు నీవు, రక్షకుడు నీవు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
సమయంలో వాక్యం వినే సమయం తన దాసుని శిలువచారణ మరుగుపరుచుకొని దేవుడు మనకు అనుగ్రహించే వర్తమానమును ప్రార్థనాపూర్వకంగా విని అవి మన జీవితాలకు అన్వయించుకొని ఆశీర్వదింపబడేటట్లుగా మనం వాక్యం విన్నాం. దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు కలుగును గాక. మన మరొక పరిశుద్ధ దినం మనమందరం కూడా ఈ విధంగా వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి మరొక పరిశుద్ధ దినం సమయమును బట్టి దేవునికి వందనాలు చెల్లించున్నా. ఎంతవరకు పాటలు కొద్ది స్తుతి ఆరాధనలో మనం అందరం కూడా ఆనందించాం, సంతోషించాం. దైవ వర్తమానాన్ని మనము వినబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మన పరిశుద్ధ గ్రంథాలు మనం తెలుసుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి 34వ వచనం. ఎన్నో తిప్పుల పడి తనకు కలిగిన దంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టిన దెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయమందు దేవుని వాక్యమును మనం వింటున్నాం. ఈ వాక్య భాగంలో మనకు రాయబడినటువంటి వాక్య భాగంలో ఇందులోని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు భూలోకానికి వచ్చిన 2000 సంవత్సరాల కదా భూలోకానికి వచ్చారు. ఆయన అనేకమైనటువంటి స్వస్థతలు చేశారు. అనేకమైన విడుదలను కూడా అనుగ్రహించారు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుని యేసయ్య స్వస్థపరిచి పంపించారు. ప్రతి విధమైన రోగమును ఆయన స్వస్థపరిచెను అని దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. ఏ వైద్యుడు స్వస్థపరచలేనటువంటి రోగములను యేసయ్య స్వస్థపరిచారు. దానికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు మాత్రమే కాదు కానీ ఈనాడు కూడా అనేకమైనటువంటి రోగములతో ఉన్నటువంటి వారిని యేసయ్య ఆయా సంఘాలలో స్వస్థత పరుస్తున్నారు. ఆయా మీటింగ్స్లో, బహిరంగ సభల్లో స్వస్థపరుస్తూ ఉన్నారు. ఆనాడు ఆయన శరీరాధారిగా వచ్చాడు.
అనేక మందికి అనేక స్వస్థతలు, విడుదలు, రక్షణ కార్యములు జరిగించారు. ఈనాడు కూడా, ఇప్పుడు కూడా ఆయన మనతోనే ఉన్నాడు, మన మధ్యనే ఉన్నాడు. ఆయన కార్యములు చేయుచున్నాడు. అందరూ కూడా విశ్వసించి తీరాలి. అలాగో ఒక స్వస్థత కార్యము గురించి ఇక్కడ రాయబడిన విషయం మనం చూస్తున్నాం. ఏమిటంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆయన ఎక్కడ కూడుకుంటే అక్కడ అనేక మంది జనసమూహం ఉండేవారు. వారికి ఉన్నటువంటి బాధలను బట్టి ప్రభు దగ్గరకు వచ్చేవారు. వారికి ఉన్న సమస్యలను బట్టి ప్రభు దగ్గరకు వచ్చేవారు. యేసయ్య అందరినీ కూడా, ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ కూడా స్వస్థపరిచి పంపించారు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని స్వస్థపరచకుండా పంపలేదు. ఈ వ్యాధి నాకు వల్ల కాదు, ఈ వ్యాధిని నేను బాగుపరచలేను అనలేదు యేసయ్య. ప్రతి రోగమును ఆయన స్వస్థపరిచాడు. ఈనాడు అనేక మంది డాక్టర్స్ ఉన్నారు, అన్ని రోగములను స్వస్థపరచలేని పరిస్థితి ఉన్నది. కానీ పరమవైద్యుడైనటువంటి యేసయ్య అనేక మంది రోగాల్ని నేటికి కూడా స్వస్థపరచుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఒక స్త్రీకి కలిగినటువంటి రోగం ఇది. ఏమిటి అంటే రక్తస్రావము. ఆ రక్తస్రావంతో ఎన్ని సంవత్సరములు ఈ స్త్రీ బాధపడుతూ ఉన్నదో దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 12 సంవత్సరములు రక్తస్రావ రోగంతో ఈమె బాధపడుతూ ఉన్నది. అంతేకాదు, ఆమె చేయగలిగిన ప్రయత్నాలన్నీ కూడా చేసి ఉన్నది. ఆ రోగము నివారణ కావాలని. కానీ ఏ వైద్యుని చోత కాడ కూడా ఈమెకి స్వస్థత కలుగలేదు. ఈమె చాలా ధనవంతురాలు కావచ్చు, ఎందుకంటే వాక్యములు అది రాయబడి ఉన్నట్టున్నది. తన ధనమంతా వ్యయం చేసింది, ఖర్చు చేసింది, కానీ ఆ రోగము తగ్గలేదు. సంకటపడింది, ధనమంతా ఖర్చు పెట్టింది, ధనవంతురాలు కాబట్టి. చాలామంది ధనవంతులు ఉన్నారు లోకంలో. వాళ్ళకి ఏదైనా మరణ పరిస్థితి కలిగినటువంటి మరణకరమైన రోగం వచ్చిందంటే వారి ఆస్తులు అన్నీ అమ్మి ట్రీట్మెంట్ తీసుకునేటువంటి వారు ఉన్నారు ఆ ప్రాణం కోసం. ఒకసారి డాక్టర్స్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు వారికి ఉన్న డబ్బు అయిపోతుంది, ప్రాణం కూడా పోతుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి వారు, అనేక మంది యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి వారు, ఆనాడు ధనవంతులు వచ్చారు, పేదవారు కూడా వచ్చారు. యేసయ్య మీద విశ్వాసముతో వచ్చినటువంటి వారిని అందరినీ కూడా ఆయన ఉచితమైన స్వస్థత కలిగించి పంపించారు. నయా పైసా ఖర్చు పెట్టలేదు. ఆయన స్వస్థత ఉచితం, ఆయన కృప ఉచితం. స్వస్థత ఉచితం, కృప ఉచితం. ఆయన ఇచ్చే రక్షణ కూడా ఉచితమే. ప్రభు దగ్గరకు వచ్చి అనేక మంది ఇటువంటి స్వస్థతలు, విడుదలలు, రక్షణను కూడా పొందారు. అలాగా ఈ రక్తస్రావం గల స్త్రీ
ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. వాక్యంలో రాయబడినట్లుగా మనం చూస్తున్నట్లయితే అనేక వైద్యులు చేత తిప్పలు పడిందని రాయబడింది. ఇంకా మనకి క్లియర్గా ఉన్నటువంటి వచనం ఇది. తిప్పలు పడింది. తను ఎన్ని తిప్పలు పడింది అన్ని తిప్పలు పడింది. కానీ కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమో ప్రయోజనము లేక మరింత సంకటపడేను. ఇక్కడ సంకటం అంటే ఏమిటో దావీదు కీర్తన గ్రంథంలో 103వ కీర్తనలో 3వ వచనంలో ఇది రాయబడి ఉన్నది. ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, నీ దోషములన్నిటి కూడా తీసివేస్తాడు, అలాగే నీ సంకటములన్నిటి కూడా కుదిర్చేటువంటి దేవుడు యేసయ్య. దీనికి స్తోత్రం కలుగాక. ఆ సంకటాలంటే ఏమిటంటే రోగాలు, బాధలు, ఇవన్నిటినీ కూడా యేసయ్య దగ్గరకు విశ్వాసముతో వచ్చేవారికి, విశ్వాసముతో దేవుని అడిగేటువంటి వారికి, ఆ విశ్వాసంతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వస్థతను పొందుకొని సంతోషముగా యేసయ్య దగ్గర నుంచి వెళ్ళారు. దేవుని ప్రియులారా, అలాగే ఈయన దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టేసింది. కానీ ఈమెకి స్వస్థత రాలేదు. తర్వాత ఈమె యేసును గూర్చి విన్నది. దానికి స్తోత్రం కలుగును గాక. యేసును గూర్చి విన్నది. దయచేసి మనం ఆలోచన చేయాలి ఈ వచన భాగంలో. డబ్బంతా ఖర్చు పెట్టేసింది అని డాక్టర్లు మార్చివేసింది, మరింత సంకటపడింది. తదుపరి ఇక ఒకటే మార్గం తనకు కనపడింది. ఏమిటంటే యేసయ్య అనేకులను స్వస్థపరుస్తున్నాడని విన్నది, అనేక రోగాలను స్వస్థపరుస్తున్నాడని విన్నది, కుంటివారిని నడిపిస్తున్నాడని విన్నది, గుడ్డివారిని స్వస్థపరుస్తున్నాడని, వారికి కండ్లు వస్తున్నాయని విన్నది. అలాగే మనిషికి ఏ రోగమైతే ఉన్నదో ఆ రోగాలన్నిటినీ యేసయ్య చిటికలో నివారణ చేస్తున్నాడు, చిటికలో బాగుపరుస్తున్నాడు వారిని అని విన్నది, సంతోషించుతున్నది. ఆ సమయం కొరకు ఎదురు చూచుచున్నటువంటి స్త్రీమే. నేను యేసయ్యను సంధించుకోవాలి, యేసయ్యను నేను చూడాలి అని ఆశతో, ఒకే ఆశ ఉంది. ఇక మీరు ఆమెకి మిగిలింది ఒకటే ఆశ ఉంది, నేను యేసయ్యను చూడాలి, ఆయన నేను దర్శించుకోవాలి, ఆయన నిన్ను తాకాలి, ఆయనను నేను తాకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆశ ఆ స్త్రీలో ఉన్నది. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఆశ కలిగినటువంటి ప్రాణమును తృప్తిపరిచేటువంటి వాడు యేసయ్య. ఎవరికి ఏది విన ఆశ ఉన్నా ఆ ఆశను తీర్చేటువంటి దేవుడు, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచేటువంటి వాడు యేసయ్య ఒక్కడే. ఆ తృప్తిని కలిగించే నీ ప్రతి విధమైనటువంటి ఆశను తీర్చేవాడు. ఆ విధముగా మరి యేసయ్య నువ్వు చూడాలనే వారికి ఆయన కనబడతాడు. జక్కయ్య యేసయ్యని చూడాలనుకుని చెట్టు ఎక్కాడు. జక్కయ్యకున్నటువంటి ఆశను చూశాడు. జక్కయ్య అని పిలవగానే ఆ చెట్టు మీద నుండి జక్కయ్య దిగి యేసు ప్రభుని చేర్చుకున్నాడు. చూడాలనుకున్న వారికి కనబడతాడు ఈ దేవుడు. చూడాలనుకున్న వారిని దర్శిస్తాడు దేవుడు. చూడాలనుకున్నటువంటి వారిని, వారి ఆశను తీర్చేటువంటి దేవుడు యేసు ప్రభు. ఎవరు ఆశతో చూడాలనుకుంటున్నారో
వారికి ఆ వాసన తీరుస్తాడు. ఎవరు ఏ రోగంతో ఉన్నారో, ఏ నిరీక్షణతో ఉన్నారో, వారి నిరీక్షణను బట్టి, వారి విశ్వాసమును బట్టి దేవుడు వారిని స్వస్థపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. యేసు ప్రభువు మరి ఇలాంటి కార్యములు చేస్తున్నాడని విన్నది, నా రోగమును కూడా ఆయన స్వస్థపరుస్తాడు, నన్ను కూడా ఆయన బాగుపరుస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసంతో నిరీక్షించుచున్న స్త్రీ ఈమె. ఆ నిరీక్షించే వారి దగ్గరికి యేసయ్య వస్తాడు, వారికి కనబడతాడు. వారి విశ్వాసాన్ని బట్టి వారికి చేయవలసిన కార్యం కూడా యేసయ్య తప్పక చేస్తాడు. దానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది యేసయ్య దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. అనేక మంది వెళ్తున్నారు. వారికి ఉన్న బాధలను బట్టి, వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న రోగాలను బట్టి వెళ్తున్నారు. యేసయ్య ఆ దేవాలయాల్లో వారి విశ్వాసమును బట్టి వారికి స్వస్థతలు ఇస్తూ ఉన్నాడు. నేటి కాలంలో కూడా అనేక కార్యాలు, అటువంటి స్వస్థత కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచువాడని. అలాగే ఈ స్త్రీ ఆశతో ఎదురు చూచుచున్నది. దేవుడు నా పట్ల ఈ కార్యం చేయాలి, అనేక మందిని స్వస్థపరిచిన యేసయ్య ఈ దినం నన్ను కూడా స్వస్థపరచాలని ఈ మార్గమునే వస్తున్నాడు. ఈరోజు ఈ మార్గమునే వస్తున్నాడు. ఈరోజు ఆ ప్రభువు నన్ను ముట్టుకోవాలి, ఆయన ద్వారా నాకు ఈ బాధ నివారణ అవ్వాలి అని ఎంతగానో ఎదురు చూచుచున్నటువంటి స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ విధంగా ఆమె ఎదురు చూస్తూ ఉన్నది. యేసయ్య రానే వస్తున్నాడు. దీనికి స్తోత్రం కలుగుగాక. ప్రతి వరాశను తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నీ దగ్గరకే వస్తున్నాడు, నీ దగ్గరకే వస్తున్నాడు. నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను కనికరించడానికి, నీ పైన జాలి, కనికరము, దయ, వాత్సల్యత చూపించటానికి నీ దగ్గరకే వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. భర్తిమైనటువంటి గుడ్డివాడు మన గురించి మనకు తెలుసు. యేసు ప్రభు ఈ మార్గం అంతా వస్తున్నాడని వాడికి కళ్ళు లేవు కానీ విన్నాడు. ఆ దారిలో కాసి కూర్చున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. యేసు నిలిచిపోయి ఆ భర్తిమైన గుడ్డి వీక్షకుని స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాను. ఎందుకు చెప్తున్నా? ఆశతో ఎదురు చూసేవారు, నిరీక్షించేవారిని యేసయ్య దర్శిస్తాడు. తప్పనిసరిగా దర్శించి వారిని స్వస్థపరుస్తాడు. ఎరుకో మార్గంలో భర్తమయ్య గుడ్డివాడిని స్వస్థపరిచిన దేవుడు. ఆ ఎరుకో మార్గంలో జక్కయ్య చెట్టు మీద ఉంటే ఆయన పాపాలను క్షమించడానికి రక్షించిన దేవుడు. ఇగో ఈ స్త్రీ ఎదురు చూస్తూ ఉంది ప్రభు కోసం. ఈ దినాన్ని నేను అద్భుతమైన స్వస్థత పొందుకోవాలి. ఒక్క సమస్య ఉంది. మరి ఏమిటంటే ఆ సమస్య ఏమిటంటే ఆమె బయటికి రాకూడదు. రక్తస్రావం గలటువంటి స్త్రీ కనుక, ఆమె అపవిత్రురాలు కనుక ఆమె ఇంట్లోనే ఉండి ఆ రోగమును నయం చేసుకోవాలి, వైద్యులను పిలిపించుకోవాలి. అందుకని ఆమె ఎంత ధనం ఉన్న స్త్రీ మనకు తెలుసు. అనేక మంది వైద్యులు పిలిపించుకున్నది కానీ ఆ రోగము తగ్గలేదు, సంకటపడింది, మరింత సంకటపడింది. ఆమె బయటికి వెళ్ళటానికి లేదు.
ఎంత క్లిష్టమైన పరిస్థితితో అర్థం చేసుకోవాలి మనం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఇప్పుడు ఇల్లు దాటి బయటికి రావాలి. యేసయ్యను దర్శించుకోవాలంటే ఇల్లు దాటి రావాలి. ఇల్లు దాటి వచ్చిందంటే మరొక ప్రమాదం ఉంది. ఆ ప్రాణానికి ప్రమాదం ఉంది. ఏమిటంటే రక్తస్రావము గల స్త్రీ బయటకు వచ్చినట్లయితే, ఆమెను ఎవరైనా కనుగొన్నట్లయితే జనసమూహము వాళ్ళని తాగుతుంది కనుక, ఈమె అపవిత్రురాలు కనుక వాళ్ళు కూడా అపవిత్రులు అయిపోతారేమో అని భయపడుతూ వాళ్ళు ఏం చేస్తారంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపే పరిస్థితి ఉంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపే పరిస్థితి ఉంది. అయినా ఆ స్త్రీ ఒక నిర్ణయం చేసుకుంది, చావో బ్రతుకో ఈ రోజే తేలిపోవాలి, చావైనా బ్రతికైనా ఈరోజే నాకు ఆయన మాత్రమే దర్శించుకోవాలి. హల్లెలూయా! ఎంత గొప్ప ధైర్యం గల స్త్రీ అండి ఈమె. ఒక విషయంలో చూస్తే చావనైనా సస్తాను, యేసయ్య నాకు దొరికినట్లే బ్రతుకుతాను అన్నట్టు తీర్మానం చేసుకుని బయటకు వచ్చింది. తెగించి వచ్చింది బయటికి, ప్రాణాలకు తెగించి వచ్చింది. అయినా నడవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, వంగి నడుస్తున్న పరిస్థితి. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి ఏకధారగా రక్తం కారుతుంది ఆ స్త్రీకి. స్త్రీలకు తెలుసు మనకంటే బాధ. అటువంటి పరిస్థితుల్లో ఈ స్త్రీ ఉన్నది. యేసయ్యను దర్శించుకోవాలని ఆశతోటే ఉంది. ఆశ నిరాశ కాలేదు తనకు. యేసయ్య బ్రతికించేవాడండి. ఆశతో ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని బ్రతికించేవాడు. ఆయన మరణానికి అప్పగించడు. మరణాన్ని నుండి తప్పించేవాడు కానీ మరణానికి అప్పగించడు. ఆయన అంత ప్రేమ గల దేవుడు యేసయ్య. ఈమె భయం నిజమే, కానీ యేసయ్య ఆమెను చూస్తున్నాడు, ఆమెను చూచుచున్నాడు. ఆమె క్లిష్ట పరిస్థితిలో ఉందో ఆ యేసు ప్రభు చూస్తూనే ఉన్నాడు. అది సమయంలో అలాగా ధర్మశాస్త్రం ప్రకారం అలా చేస్తారు, కానీ ఆమె మాత్రము తెగించి బయటికి వస్తుంది. మరొక స్త్రీ గురించి మాట్లాడుకుందాం. మరొక స్త్రీ, ఆమె యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనంలో చదువుకుంటే, అక్కడి నుంచి చదువుతుంటే ఆ విషయం తెలుస్తుంది. మనందరికీ తెలుసు, మరి క్రైస్తవ బిడ్డలందరికీ తెలుసు. ఒకసారి ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన వారిని మోషే ధర్మశాస్త్రము ప్రకారము రాళ్లతో కొట్టి చంపవలెను. అలాగా పట్టబడింది. ఆమెని రాళ్లతో కొట్టడానికి జనసమూహం అంతా తమురుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ తమురుకుంటూ వస్తున్నప్పుడు యేసయ్య ఒక చోట ఉన్నాడు. ఆయన కాళ్ళ దగ్గర పడింది. పడవలసిన వారి దగ్గరే పడింది. దేనికి స్తోత్రం కలగా. వాళ్ళందరూ రాళ్ళు తీసుకున్నారు, కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. యేసుప్రభువు అడుగుతున్నారు, ఇగో ఈమె వ్యభిచారంలో పట్టబడింది, మేము కన్నులారా చూసాం, కాబట్టి ఈమెను రాళ్లతో కొట్టమని మోసే ధర్మశాస్త్రం చెబుతున్నది కదా, ఈమెను కొడుతున్నాం అన్నారు. అప్పుడు యేసయ్య ఒకటే మాట అన్నారు, మీరు నిజంగా మీరు న్యాయం చేస్తున్నారా? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు మీరు, మరి ఆ పురుషుడు ఎక్కడా? ధర్మశాస్త్రం అది కూడా చెబుతుంది కదా, ఆ వ్యక్తిని కూడా చంపాలని. పురుషునికి ఒక న్యాయము, స్త్రీకి ఒక న్యాయమా? ఇదేనా మీ న్యాయము, ధర్మము? సరే, ఈమెను మీరు కొట్టి చంపాలనుకుంటున్నారు కాబట్టి మీలో పాపము చేయని వాడు ఎవడో వాడు మొట్టమొదట ఇంపై రాయి వేయండి అని అన్నాడు.
వాక్యంలో చెప్పబడినది ఏంటంటే, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా రాళ్ళు అక్కడ పారవేసి వెళ్ళిపోయారు. ఆయన ఏదో రాస్తున్నాడని. ఏం రాస్తుంటాడు? మన పాపాలు రాసేటువంటి దేవుడు. ఆయన చేయి రాస్తుంది. మెనేటెకేరు పర్షిన్ అని రాసింది ఒక రాజుగారికి బుద్ధి చెప్పడానికి. అయిపోయింది, ఆయన రాజ్యంలో కొట్టివేయబడ్డాడు. అందుకే ఆయన చేయి రాసేటువంటిది. 10 కమాండ్మెంట్స్ రాసింది. ఇది ఇక్కడ కింద రాస్తూ ఉన్నది. ఒక రాజుగారు జీవమైపోయింది. దయచేసి మనం గమనించాలి. చూసి వెనుకకు వెళ్ళిపోయారు. రాళ్ళు అక్కడ విసిరి పారేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుండి ఆయన మనిషి జన్మతః పాపి. ఆ పాపాలన్నీ ఆయన మనకు చూపిస్తే ఎవరు రాయి వేసి కొట్టగలరు? ఎవరు? నీతిమంతుడు ఆయనే, ఆయన ఒక్కడే. ఏ పాపము లేనివాడు, జన్మ పాపము కర్మ పాపము లేనటువంటి వాడు యేసయ్య. అందరూ వెళ్ళిపోయారు. ఆ స్త్రీ అక్కడే ఉన్నది. యేసు ప్రభు నన్ను కొట్టి చంపుతాడేమో అనుకుంటుంది స్త్రీ. అమ్మా, నేను కూడా ఏమీ చేయను, దీనికి స్తోత్రం అమ్మా అన్నాడు. ఎంత చక్కని పిలుపు! కూతుర్ని పిలుస్తున్నాడు, తన బిడ్డను పిలిచినట్లుగా. నేను కూడా ఏమి చేయను కానీ ఇక పాపం చేయకుండా ఉండని పంపివేశాడు. చంపనిచ్చాడా దేవుడు? ధర్మశాస్త్రం ప్రకారం, మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఈ స్త్రీని చంపాలి. యేషయ్య కృపా ధర్మశాస్త్రం, కనికర ధర్మశాస్త్రం ఉండే. ఆయన కనికర ధర్మశాస్త్రము ఆ స్త్రీని బ్రతికించింది. చంపనివ్వలే దేవుడు యేసయ్య. అలాగే రక్తస్రావం గల స్త్రీని కూడా చంపనివ్వలే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన దేవుడు బ్రతికించేవాడే కానీ చంపేవాడు కాదు. చంపబడనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే మరి యేసు ప్రభుని ఆమె యేసు ప్రభు గురించి విన్నది. యేసయ్య దారిలో వస్తూ ఉన్నాడు. దీనికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరొకటి ఏంటంటే, ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఆ కుష్ఠరోగి గురించి కూడా ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 వచ్చిన చదువుకోండి. అందులో ఉన్నట్టు ఏంటంటే, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పగా వాడు శుద్ధుడాయను. హల్లెలూయా, స్తోత్రం కలుగుగాక. ఎవరు ముట్టుకోనటువంటి ఆ కుష్ఠరోగిని యేసయ్య ముట్టుకుని శుద్ధుడు కమ్మని చెప్పాను. వెంటనే వాడు స్వస్థత నొందాడు. దేనికి స్తోత్రం కలగా, శుద్ధుడయ్యాడు. ఎవరు ముట్టుకోనటువంటి వారిని ముట్టుకున్నాడు. అలాగే ఇక్కడ ఈ స్త్రీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఎవరు ముట్టుకోకూడదు, ఆమెని అపవిత్రురాలు, ఎవరు ఆమె తాకకూడదు. అందుకని ఆ ఇంట్లో ఉండేది, ఇప్పుడు బయటకు వచ్చింది. హల్లెలూయా, దేవా స్తోత్రం. ఆమెను కూడా తాకుతున్నాడు ప్రభు. సరే, వస్త్రము ద్వారా తాకుతున్నాడు ప్రభు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మనము కూడా దేవుని దగ్గరికి ఏ విధమైన విశ్వాసంతో వస్తామో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. వెంటనే రక్తధార
కట్టెనని ఉంది వాక్యంలో. జన సమూహం వెనుకకు వచ్చి ఆమె చేస్తున్నది ఏంటంటే, జన సమూహంలో వెళ్ళటానికి ఆమెకి ఓపిక కూడా లేదు. నిలబడే ఓపిక లేదు, కూర్చునే ఓపిక లేదు. ఒకరు పాకుకుంటూ జన సమూహము ఆయన చుట్టుముట్టి వెళ్తూ ఉన్నారు. చాలామంది మీద పడుతున్నారు. కానీ ఏమేమేం చేస్తుందంటే, అలాగ పాక్కుంటూ ఆమె విశ్వాసానికి మనం సెల్యూట్ చేయాలి. ఏమనుకున్నదంటే, యేసయ్య అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, ఆయన హస్తములో వేసి స్వస్థపరుస్తున్నాడు, అనేక మంది రోగులు స్వస్థత పొందుతున్నారు, అనేక మంది బాధలు నివారమైపోతున్నాయి, గుడ్డివాళ్ళు ముడుతున్నాడు, వారు కళ్ళు వస్తున్నాయి. ఈ చేతిలోనే, అంటే ఈ శరీరములోనే ఇంత శక్తి ఉంటే, ఆయన ధరించుకున్న వస్త్రములో శక్తి ఉండదా? ఆయన వస్త్రములో శక్తి ఉండదా? ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. విశ్వాసం పెట్టుకుంది. ఆ శరీరాన్ని తాకినటువంటి ఆ వస్త్రానికి కూడా శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆయన నిలువెల్లా పరిశుద్ధుడు. దీనికి స్తోత్రం కనుక ఆయన నిలువెల్లా పరిశుద్ధుడైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన శరీరంలో కూడా స్వస్థత ఉంది, ఆయన వస్త్రం కూడా స్వస్థత ఉంటుంది తప్పనిసరిగా. అది నేను ఈరోజు చూడాలి. ఈరోజు నేను ఆ స్వస్థత నేను చూడాలి అనుకున్నది. జనసమూహం వెనుక వస్తుంది. ప్రియులారా, చూసింది, వస్త్రం ఎలాడుతూ ఉంది. అప్పుడు నిలువటంగిలు ఉండేవి వారికి, యూదులకి. అలాగే యేసయ్యకు కూడా నిలువటంగి ఉంది. ఆ పాకుతూ వస్త్రాన్ని ముట్టింది. దేవునికి స్తోత్రం కలుగున. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి, ఆయన ప్రభావం, ఆయన ప్రభావం విడుదలయ్యింది, ఆయన శక్తి విడుదలయ్యింది. Oh, by the strength, the power of God, release God power. The might is me power at the touch, and record me mold the land of the hill. శక్తి విడుదలైపోయింది. వెంటనే రక్తధార ఆగిపోయింది. దీనికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. వెంటనే రక్తధార అప్పుడప్పుడే ఆగిపోయింది. ఎంత గొప్ప స్వస్థత ఆమె గ్రహించుకుంది. అబ్బో, నాకు దేవుడు స్వస్థత ఇచ్చేశాడు, శరీరంలోని నా బాధ నివారణమైనదని గ్రహించుకుందంట. హల్లెలూయా. కారిపోతున్న ఆ రక్తధార ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కలగాలి. ఆయన శక్తి ఎంత గొప్పది, ఆయన ప్రభావం ఎంత గొప్పది, ఎంత గొప్ప స్వస్థత. హల్లెలూయా. నిలువెల్లా స్వస్థత కలిగినటువంటి దేవుడు యేసయ్యా. నిలువెల్లా స్వస్థత కలిగిన వాడు. అది ఆ స్త్రీలో ఉన్న గొప్ప విశ్వాసం. ఇంతవరకు ఎవరు కూడా అటువంటి స్వస్థతని కనుగొనలేదు. ఈ స్త్రీ కనుగొన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదే అండి, నాకు ఎంతో ఇష్టంగా ఉంటుంది ఈ వాక్యం. అనేక మంది ఆయన తాకుతూ ఉన్నారు, కానీ ఈమె అలా తాకకుండానే ఆ వస్త్రమునే తాకి అద్భుతమైన స్వస్థత పొందుకున్నది. ప్రియులారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఇప్పుడు నాకు ఒక సాక్ష్యం గుర్తొస్తుంది. మా సంఘంలో, దేవుడు మాకు ఇచ్చిన సంఘంలో జరిగిన సంఘటన. ఒక స్త్రీ కొన్ని సంవత్సరాల క్రితం మా సంఘానికి, ద హోలీ లార్డ్ ఫుల్ గాస్పెల్ చర్చ్, ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన మా సంఘానికి ఆమె వస్తూ ఉండే. ఎన్నో వారాలు కాదండి రావటం. ఒక వారంలో ఒక్క వారమే మాకు కనపడదు. అదన్న శుక్రవారం ఉపవాస ప్రార్థనా దినం. అది ఆ ఉపవాస ప్రార్థన దినంలో కొత్తగా ఒక సహోదరి వచ్చింది. ఆ రోజు నేను
ఇదే అధ్యాయంలో ఇదే భాగాన్ని నేను వాక్యంలో చెప్తున్నాను. ఈ రక్తస్రావం గల స్త్రీ గురించి చెప్తున్నాను. మరి ఇదేం చేయదు, ఆ వాక్యం వింటుంది ఆ స్త్రీ. వాక్యం అంతా అయిపోయింది. వాక్యం అంతా అయిపోయిన తర్వాత నన్ను కలుసుకుని పాస్టర్ గారు, ఈరోజు ఈ వాక్యం నేను విన్నాను, ఇది నా గురించి చెప్పబడినటువంటి వాక్యం, నా పరిస్థితి గురించి, నా బలహీనత గురించి చెప్పబడిన వాక్యం ఇది, నా విషయము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదా అన్నది. నాకు ఆశ్చర్యమైంది. ఏంటమ్మా అని అంటే, నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను. నేను అదే రోగము నాకు ఉన్నది. ఈరోజు అదే విషయం మాట్లాడుతున్నాడు దేవుడు, యేసు ప్రభువు అంటే నేను చాలా సంతోషించాను, ఆనందించాను. అయితే ఇది నీ గురించి అనుకుంటున్నా కాబట్టి ఇది నీలో ఒక గొప్ప కార్యం జరిగిస్తుంది. ఈ వాక్యమే నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తబోతుంది అన్న. ఎప్పుడో కాదు, ఇప్పుడే జరుగుతుంది. దేవుడు నీ గురించే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యంలో ఉన్నటువంటి బాధ నీకున్నది కాబట్టి, ఆ స్త్రీకి ఉన్న బాధ నీకే ఉన్నది కాబట్టి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఇది సజీవమైనటువంటి వాక్యం. మన దేవుడు సజీవమైనటువంటి దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు నీ బాధ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు పడుచున్న బాధ కూడా ఇదే. అయితే నిశ్చయముగా ప్రభువు నేను స్వస్థపరుస్తున్నాడు అని చెప్పాను. అయ్యా, ఈ రోగం గురించి ఏమిటంటే, నాకు 2 సంవత్సరాల నుంచి ఈ రోగం ఉంది, ఈ బలహీనత ఉంది, రక్తస్రావం. అయితే మా డాక్టర్ గారు రమ్మన్నారు, నీకు ఆపరేషన్ చేస్తానన్నాడు. ఆపరేషన్ చేస్తాను అని అన్నాడు. 30,000 తెచ్చుకోవాలన్నారు. 30,000 నా దగ్గర లేవు. కనీసం 5,000 లేదు, 10,000 కూడా లేదండి పాస్టర్ గారు. మేము ఉన్న వాళ్ళమే ముందు అన్నీ పోగొట్టుకున్నాం. 60 లక్షల అప్పులతో కూడా ఉన్నాం. అన్నీ పోగొట్టుకున్నాం. అయితే 30,000 కూడా లేవు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఆపరేషన్ చేసుకోవటానికి. దేవుడు నీకు ఉచితమైన స్వస్థతనిస్తున్నాడు. దేవుడు నీకు ఉచితమైన స్వస్థతని ఇప్పుడే అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు మాట్లాడాడంటే నేను స్వస్థపరచడానికే మాట్లాడాడు దేవుడు. ప్రతి వారి అవసరతో ఎరిగిన దేవుడు, వారి అవసరతను బట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నీకు ఉచితమైన స్వస్థతనిస్తున్నాడు అని నేను చెప్పాను. మళ్ళా ప్రార్థన చేశాను, వెళ్ళిపోయింది. దేనికి స్తోత్రం చెల్లించాలి. ఈమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ, బైబిల్లో స్త్రీ. ఆమెకు 2 సంవత్సరాల నుంచి రక్తస్రావం. దేవుడు వెంటనే స్వస్థపరిచాడు. దేవుడికి స్తోత్రం కలను గాక. అద్భుతమైన దేవుడు యేసయ్య వెంటనే స్వస్థపరిచాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునే వారికి అందరికీ దేవుడే. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునే వారందరికీ ఆయన దేవుడిగా ఉన్నాడు, రక్షకుడుగా ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడికి ఉన్నాడు. కీర్తన 34. యెహోవా ఉత్తముడని రుచి చూసుకునేవారికి. రుచి చూసింది. మాస్టర్ గారు నాకు బాప్తిసం ఇచ్చేయండి. దేవుని కార్యాన్ని చూశాను. దేవుడు నాకు అద్భుతమైన స్వస్థతని ఇచ్చాడు. నా రక్తధార ఆగిపోయింది. ఈయనంత గొప్ప దేవుడు యేసయ్య. నా హృదయాన్ని ఇచ్చుకుంటున్నాను. నాకు రక్షణ ఇవ్వండి, నాకు రక్షణ ఇవ్వండి అని అడిగి, దయచేసి ఇది సాక్ష్యం, సజీవ సాక్ష్యం మా సంఘంలో ఉన్నది. ఆ బిడ్డ పేరు మాధుర్యం. ఆమె భర్త పేరు మనోహర్, సహోదరుడు మనోహర్ గారు. కానీ ఆయన ప్రభువు నమ్ముకోవటానికి 11 నెలలు పట్టింది. చూచాడు, వాళ్ళ భార్యను పంపిస్తూనే ఉన్నాడు. అమ్మో, నా భార్యకు అద్భుతం స్వస్థత కలిగిందన్నాడు. కానీ ఆయన ఇంకా ప్రభుకు హృదయం ఇవ్వలేదు. 11 నెలలు పట్టింది. అప్పుడు ఆయన కూడా దేవునికి
దేవుని బిడ్డగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యాలు సంఘంలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఒక్కొక్క సాక్ష్యం మీరు వింటే ఎంతో సంతోషిస్తారు. అనేక మందికి అద్భుతమైన స్వస్థతలు విడుదలిచ్చి యేసయ్య ద హోలీ నైట్ ఫుల్ గాస్పెల్ చర్చ్లో చేర్చుకుంటున్నాడు. యేసు స్వస్థత ఆలయంగా ఈ ఆలయం పేరు పెట్టుకున్నాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. మా సంఘంలో మీరెవరిని కదిపినా అద్భుతమైన సాక్ష్యాలు వెలువడతాయి. నేను అబద్ధము చెప్పటంలా, దేవునికి స్తోత్రం. ఆ సాక్షులు ఇందులోనే ఉన్నారు. యేసయ్యకు హృదయించుకుంది, ఆయన రక్షకుడిగా దేవుడిగా అనుగ్రహించింది. అన్నం అన్ని మెతుకులు పట్టుకోవడం అవసరం పని లేదు ఉడికిందనటానికి. ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు, అన్ని మెతుకులు పిసకనవసరం లేదు, అన్నమంతా ఉడికిపోయింది అన్నట్టు. ఒక్క కార్యం చేస్తే చాలు, ఒక్క కార్యమును చూస్తే చాలు ఆయన దేవుడని నువ్వు నిర్ధారించుకోవటానికి, ఆయన రక్షకుడని నిర్ధారించుకోవటానికి. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆ సహోదరులు కూడా రక్షణ ఇవ్వండి ఫస్ట్ గారు, నాకు దేవుడు నా బాధను తొలగించేసాడు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం జరిగింది. ఆ భర్త కూడా సంతోషించాడు. కానీ ఇంకా కొంత సమయం అలా వచ్చి విని వాకి విని నాకు కూడా కావాలి, నాకు కూడా నాకున్న సమస్యలని కూడా తొలగిపోయాయి, చాలా నెమ్మదయింది మాకు మనకి. ఆయన కూడా ప్రభుని స్వీకరించాడు. ఈ సజీవ సాక్ష్యాలు కొద్దిగా నేను చెప్పాను, సందర్భం వచ్చింది కనుక చెప్పాను. నేను నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. మీరు వింటున్న మీకు కూడా ఆశ్చర్యమే కలిగించవచ్చు తప్పనిసరిగా. ఎందుకంటే ఇదే వాక్యం చెప్తున్నాను, ఇదే వాక్యము ఆ బాదాంకి కూడా ఉంది. అద్భుతమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగా జనసమూహం వెనుక ఆ వస్త్రాన్ని ముట్టుకున్నది, స్వస్థత వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎంత గొప్ప కార్యములు జరిగిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆమె గ్రహించుకుంది, నా శరీరంలో బాధ పోయిందని గ్రహించుకున్నది. తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఆమె వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. జన సమూహంలోంచి వెళ్ళిపోతుంది. సాక్ష్యం లేదు, ఏమీ లేదు, వెళ్ళిపోతుంది. స్వస్థత కలిగింది, బాధ పోయింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ ఒక్క ప్రభు యొక్క చెంగును కొద్ది నిమిషాల్లో ముట్టగానే ఆ నిమిషాల్లో దేవుని శక్తి బయటకు వచ్చి ఆ యొక్క స్వస్థత కలిగినప్పుడు ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవటానికి కాదండి ప్రభు అద్భుతాలు స్వస్థతలు చేసేవి. నిలబడి ప్రభు ఏమి చేశాడో చెప్పాలి, ఆయన నామాన్ని కీర్తించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆశ్చర్య కార్యములను ప్రజలకు తెలియచేయాలని కీర్తన 105వ కీర్తన రాయబడి ఉన్నది. ఆయన కార్యములు తెలియజేయడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి అన్నాడు. దీనికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెళ్ళిపోతుంది. యేసు ప్రభు ఎవరు నన్ను ముట్టుకున్నది, ఎవరు నన్ను తాకింది అన్నాడు యేసు ప్రభు. భయపడిపోయింది. శిష్యులు అంటున్నారు, అందరు జనసమూహం అంటున్నారు, అయ్యా ఎవరు నన్ను తాకారు అని అంటున్నావేంటి? ఎంతమంది జనం ఉన్నారు, ఎంతోమంది నిన్ను తాగుతున్నారు, ఒక్కరైనా నిన్ను తాగుతున్నది అన్నాను. లేదు లేదు, నాలో నా శక్తి, నా ప్రభావం వెళ్ళిపోయింది. ఎంతమంది మీరు తాగుతున్నారు కానీ మీకు విశ్వాసం లేక నన్ను తాగుతున్నారు. ఆమె విశ్వాసం ఉండి తాకింది. నన్ను ఒకరు తాకారు, నా విశ్వాసంతో తాకారు. మీరందరూ నా మీద పడుతున్నారు. మీద పడటం కాదండి, విశ్వాసం ఉండాలండి, విశ్వాసం ఉండాలి. మీరందరూ నా మీద పడుతున్నారు. అది ఏం సుఖం? తర్వాత మీతో ఇదిగో నాకు ఈ బాధ ఉంది అని అన్ని చెప్తారు, నేను ముట్టుకుంటాను. కానీ అలా జరగలేదు. ఇప్పుడు కార్యం ఇది ఇప్పుడు జరిగిపోయింది. ఒకటి ఎవరు అని అన్నాడు. ఆ స్త్రీ భయపడిపోయింది, వణికిపోయింది, భయపడిపోయి సాగిలిపడిపోయింది యేసయ్యకు. అయ్యా నేనేనయ్యా, నేనే నిన్ను తాకాను, నేనే నిన్ను తాకాను, నాకు స్వస్థత కలిగింది. అదేనమ్మా, నిన్ను నిలబెట్టడానికే, నిన్ను అడగటానికే
నేను చెప్పింది ఏం జరిగింది, వాట్ హ్యాపెన్, నువ్వు ఎలాగా స్వస్థత పొందావు, ఏం జరిగిందో చెప్పాలి. ఇక్కడ అందరూ వింటారు, అందరూ విని సంతోషిస్తారమ్మా అని. అప్పుడు ఆమె చెప్పింది, ఇలాగ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీని నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను, ఎవరైనా చూసి నన్ను కొట్టి చంపుతారయ్యా, నేను వచ్చాను జనసమూహంలోనికి, భయపడకు నువ్వు, నేనున్నానన్నాడు దేవుడు. హల్లెలూయా. భయపడకు, నేనున్నాను నీకు అన్నాడు యేసయ్య. యేసయ్యే నీకు అభయం ఇస్తే నీకెందుకు ఇక భయము, ఎందుకు భయపడుతుంది ఆమె, చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా అంటరాని మనిషి అందరినీ అంటుకుంది కాబట్టి ఆమె రాళ్ళతో కొట్టి చంపాలి. ఎందుకు వచ్చావు, మమ్మల్ని ఎందుకు ముట్టుకున్నాం, మేము అపుత్రులైపోయామని ఆ పని చేసే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. నేనేమి చేయరు, ఎవరు ఏమి చేయరు, నేనున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీని సంపనిచ్చాడా? సంపనివ్వలేగా. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని సంపనివ్వలేదుగా. నిన్ను కూడా ఎవడు ముట్టడు. దానికి స్తోత్రం కలగాక. చెప్పమ్మా, నువ్వేం చేసావు చెప్పమ్మా. వీళ్ళంతా నా మీద పడుతున్నారు, అమ్మాయిలు. నువ్వు నా మీద పడకుండానే అద్భుతమైనటువంటి విశ్వాసంతో నువ్వు ఈ కార్యం చేసావు. ఇప్పుడు వెళ్ళు, ఇప్పుడు చెప్పావుగా, వెళ్ళు. అందరూ ఆశ్చర్యపోయారు ఆమె కలిగిన స్వస్థతను బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగంటూ ఏమన్నాడంటే, కుమారి ధైర్యముగా ఉండుము అన్నాడు. ధైర్యంగా ఉండు కుమారి అన్నాడు. హల్లెలూయా. ఒకవేళ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉందంటే ఒకవేళ పెళ్లి కాలేదేమో, కుమారి అన్నాడు. ఆయన పిలుపులన్నీ చక్కని పిలుపులు. అమ్మా అంటాడు, కుమారి అంటాడు. తండ్రి ప్రేమ చూపిస్తూ ఉంటాడు. కుమారి, ఇంకా నువ్వు పెళ్లి కాలేదేమో, ధైర్యంగా ఉండు అని అన్నాడు. ధైర్యంగా ఉన్నామ్మా, ఏం భయపడకు, నిన్ను ఎవరేమనరు. హల్లెలూయా. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందమ్మా. దేనికి స్తోత్రం కలగాక. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నాకున్న విశ్వాసం కాదు. కొంతమంది దైవజనుల దగ్గరకు వస్తారు, దైవజనుల దగ్గర వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. వారందరికీ నేను చెప్పే మాట, నీ విశ్వాసమే నిన్ను నీకు స్వస్థతనిస్తూ ఉంటుంది. నీకు స్వస్థత ఇస్తుంది తప్పనిసరిగా. అది నీ విశ్వాసం. నీ విశ్వాసంతో రావాలి, విశ్వాసంతో అడగాలి, విశ్వాసంతో పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి స్వస్థత కార్యము యేసయ్య మాత్రమే చేయగలరు, నీ విశ్వాసమును బట్టి మాత్రమే. అలాగే ఆ స్త్రీ యొక్క విశ్వాసం బట్టి మెచ్చుకుంటున్నాడు. కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. ఇంకా మనం చూసుకున్నట్లే ఆయన ధైర్యపరుస్తున్నాడు. కుమారి, భయపడకట్టున్నాడు. కుమారుడా, ధైర్యంగా ఉండంటున్నాడు. దీనికి స్తోత్రం. కుమార్తెలకు కూడా చెప్తున్నాడు, కుమారి అని స్త్రీలకు చెప్తున్నాడు, ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. అలాగే కుమారుడా, ధైర్యంగా ఉండము. ఏ సమస్య వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా, ఏ క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ఏ భయంకరమైన రోగం వచ్చినా కలిగి, ఓ కుమారుడా నువ్వు కూడా ధైర్యంగా ఉండాలని చెప్తున్నాడు. కుమారులకు చెప్తున్నాడు, అలాగే కుమార్తెలకు చెప్తున్నాడు ధైర్యముగా ఉండమని. మత్తయి సువార్త 9:2 మనం చూస్తున్నట్లయితే అక్కడ పక్షవాతం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. పక్షవాతం కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తితో చెబుతున్నాడు, ఏమంటున్నాడంటే, కుమారుడా ధైర్యముగా ఉండుము. కొంతమంది మోసుకుని వచ్చారు నలుగురు. ఆ వ్యక్తి వచ్చి, కుమారుడా ధైర్యముగా ఉండు, ఇప్పుడే నీకు స్వస్థత, ఇప్పుడే నీకు విడుదల కలుగుతున్నది, ఇప్పుడే అద్భుతమైన కార్యం జరుగుతుంది నీ శరీరంలో. నీ పరుపు ఎత్తుకుని పరిగెట్టుకుని వెళ్ళావు, నీ పరుపు ఎత్తుకుని పరుగు పెట్టుకుని వెళ్ళావు. కుమారుడా ధైర్యముగా ఉండు, కుమార్తె ధైర్యముగా ఉండు, కుమారి ధైర్యంగా. అది ఆ ధైర్యాన్ని మనం కలిగి ఉందాం, ఆ విశ్వాసాన్ని కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చింది.
అంతేకాకుండా ఈమె విశ్వాసం ఎంతో ప్రభావితమైనది. దయచేసి ఇది కూడా మనం ఒక నిమిషం ధ్యానించుకోవాలి. ఏంటంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 36వ వచనంలో ఉంది. ఏంటంటే యేసు ప్రభు మీద అనేక మంది జనసమూహం వచ్చి ఆయన ముట్టుకుంటూ ఆయన తాగుతా ఎలాగ ఉంటున్నారు. ఎలాగా ఉంటున్నారో చూద్దాం. ఎందుకంటే ఈమె ఆ విశ్వాసానికి పునాది వేసింది. ఆ వస్త్రం తాకితే ముడతాను అనేటువంటి విశ్వాసానికి పునాది వేసిన స్త్రీ ఈమె. ఎంతోమంది ఆయన మీద పడుతున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే ఆ స్త్రీ వెళ్ళి అందరికీ చెప్పేసింది, అయ్యా ఏసయ్యని నేనే ఆ వస్త్రం చెంగు ముట్టుకున్నాను, నాకు 12 సంవత్సరాల నుంచి ఈ రక్తస్రావంతో బాధపడ్డాను, అద్భుత రీతిగా దేవుడు ఏసయ్య నన్ను స్వస్థపరిచాడు, ఆ దేవుడు నన్ను స్వస్థపరిచాడు, వస్త్రం చెంగి మాత్రమే ముట్టాను నేను అని అందరికీ చెప్పుకుంటూ వెళ్తుంది. సాక్ష్యం అంటే ఇది. హల్లెలూయా. మరి ఒక పొందినటువంటి స్వస్థతను బట్టి మరి ఎవ్వరికి చెప్పుకోకుండా ఆ హృదయంలోనే ఉప్పొంగిపోతే కుదరదు. ఎవడైనా దీపం వెలిగించి కొంచెం కింద కానీ మంచము కింద కానీ పెట్టడు, దీప స్తంభం మీద పెడతాడు. ఎందుకంటే అందరికీ వెలుగు కలిగేలాగా అనేక మందికి మన సాక్ష్యం అలా ఉండాలి. కొంచెం కిందో మంచం కిందో పెట్టే సాక్ష్యం కాదు, వెలుగుగా ఉండాలి అనేక మందికి. అలాగే ఈ స్త్రీ ఏం చేసింది, అందరికీ చెప్పుకుంటా పోయింది, నాకు యేసయ్య ఇంత గొప్ప అద్భుతం చేశాడు, 12 సంవత్సరాల రక్తం అంతా పోయింది, నా శరీరంలో బలహీనమైపోయింది, ఏ వైద్యుడు కూడా నన్ను స్వస్థపరచలేదు, యేసయ్య కనికలతో నన్ను స్వస్థపరిచాడు అనగానే ఆ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆమె విశ్వాసాన్ని బట్టి మనం కూడా అదే విశ్వాసంతో ముట్టుకుందామని అందరూ వస్త్రపు చెంగు ముట్టుకుంటూ స్వస్థత పొందారటండి. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వస్త్రపు చెంగు పట్టుకుని అందరూ స్వస్థత పొందారంట. ఆయనకి శ్రమ తగ్గించింది ఈ స్త్రీ, శ్రమ తగ్గించింది అంతే. ఆయన వస్త్రం అలా ముట్టుకుని అందరూ కూడా స్వస్థత పొందారట. ఆ వాక్యమే ఇది. మత్తయి సువార్త 14:36 వచనం. వీరిని 14:36 మత్తయి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి, ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఇదే మన చాలు. వీరిని నీ వస్త్రపు చెంగును ముట్టుకొని ప్రభు ముట్టుకొని అన్నారు. ఆ ముట్టిన వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. ఎలా వచ్చింది ఈ విశ్వాసం? ఎవరి ద్వారా వచ్చింది విశ్వాసం? ఈ స్త్రీ ప్రకటించింది. ఆఖరి వచనంతో ముగించుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11:6 వచనంలో విశ్వాసం లేకుండా, హెబ్రీ 11:6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేనికి స్తోత్రం కలను గాక. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయగలవాడనియు నమ్మవలెను కదా. అందరు తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసునాయన గొప్ప తండ్రి, ఈ దినం మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలు. ఈ సమయమందు ప్రభువా రక్తస్రావము గల స్త్రీని మా ముందు పెట్టి మాట్లాడారు. ఏ విశ్వాసంతో ఆలోచిందో ఆ విశ్వాసముతో ఆ బిడ్డని స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం నుంచి పంపించారు. అలాగే ప్రభువా ఈ వాక్యం వింటున్నా ప్రతి బిడ్డను మీరు దర్శించాలి. ఎంతోమంది బలహీనలై ఉండవచ్చు, ఏదో ఒక రోగం ఉండవచ్చు. ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా మీరు ముట్టండి. ఇప్పుడే సమయం ఉంది. నీ శక్తి, మీ యొక్క ప్రభావం విడుదలగునట్లుగా ప్రార్థన చేస్తూ ఆజ్ఞాపించుచున్నాను. యేసయ్యా, ఇప్పుడే నువ్వు తాకుతూ కాక వారి శరీరంలో ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఆజ్ఞాపించుచు ప్రార్థించుచున్నాను తండ్రి. బైట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రీడ్ ద వర్డ్ రిలీజ్ యు ఫర్ గాడ్. నీ వాక్యం వింటున్నప్పుడే వారికి స్వస్థత కలుగును గాక, ప్రతి బాధ నివారించదు గాక. దేవా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చిన ప్రభువా. దేవా నా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో ఏ విధమైన బలహీనత ఉన్నాను
తండ్రి. ప్రతి విధమైన రోగమును స్వస్థపరిచిన దేవుడు నాయన. అలాగనే ప్రభువా, ప్రతి వారికి ఉన్న ప్రతి బలహీనత ఈ సమయం వారి దేహము నుండి బయటికి వచ్చునుగాక. రిపెంట్ మోటవే అయ్యా, బలహీనతను తొలగించుదు గాక. శీఘ్రమైన స్వస్థత అనుగ్రహించుదు గాక. Power, the mighty power, mighty Lord, the mighty power. God, you made me hold the power. Now disease meet his power, and that is my mouth, God, damn one word, and third is name of God. Hallelujah. నీ ప్రసన్నత మేము అనుభవిస్తున్నాం ప్రభా. అలాగే మీ స్వస్థతను కూడా అనుభవిస్తున్నాం ప్రభా. నా తండ్రి, తాకండి ఇప్పుడే. నీ ప్రభావం వెళుతున్నది, నీ బిడ్డలు తాగుచున్నందుకు స్తోత్రములు. సర్వశక్తిమంతుడా యెహోవా రాబా, స్వస్థపరచు దేవా, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్య సహవాసం, సమాధానం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఈ శక్తితో తాకి బలపరచును గాక. ఆమేన్.